హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మార్నింగ్ మార్నింగ్ గిన్నె పట్టుకొని వచ్చేసింది ఏంటి ఇవిడే అనుకుంటున్నారా? నేను ఉదయం పిల్లలు సేమియా పరమాన్నం చేయి మమ్మీ అంటే చేశాను. మనం నేతిలో సేమియాలు వేసి వేయించుతాం కదండి. వేయించిన వెంటనే నేను పాలు పోసేస్తా. అంటే సేమియాలు నేను పక్కకు తీయను, డైరెక్ట్ గా పాలు పోసేస్తా. సేమియాలు దేనిలో వేయించుతానో ఆ గిన్నెలోనే పాలు పోసేస్తా. బానే ఉంది, ఓకే. పంచదార వేసినప్పుడు ఇరిగిపోయినాయండి పాలు. ఎప్పుడు అలా కాలేదు అసలుకి. ఈసారి ఎందుకు అలా అయింది? భలే బాధేసిందండి. ఎంత సేమియా పరమాన్నం వేస్ట్ అవుతుందంటే కదా. పిల్లలు తినమంటే పాలు ఇరిగిపోయినాయి మమ్మీ మేము తినం అని అన్నారు. తప్పదు కదా నాకు. పాలు వేస్టా, సేమియాలు వేస్టా, జీడిపప్పు వేస్టా, నెయ్యి వేస్ట్, అన్నీ వేస్ట్. అందుకని పాలు ఇరిగినా కానీ కొంచెం జున్నులాగా అనిపించిద్దండి టేస్ట్ మనం తింటుంటే. కానీ పిల్లలకి నచ్చదు కదా, మనకు నచ్చిద్ది, మనం తింటాం. దీన్ని ఏం చేస్తానంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇవాళ రేపు తినేస్తానండి. ఫుడ్ పడేయడం ఇష్టం ఉండదండి నాకు. ఎందుకంటే ఈ ఫుడ్ లేక బయట చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఫుడ్ కోసానికి. అంటే ఏంటండి పాలు ఇరిగినా కానీ మీరు తింటారా అని అంటే నేను తింటానండి, నాకు నచ్చిద్ది కూడా. పాలు ఇరిగితే టేస్ట్ బాగుండేది కానీ పిల్లలకు నచ్చదు అది. ఓకేనండి, బాయ్.